సార్ సో ఐవీఎఫ్ ట్రీట్మెంట్‌లనేవి చాలా సాధారణంగా ఈ రోజుల్లో కనిపిస్తుంది. సో ఎవరికి నార్మల్‌గా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ చాలా తగ్గిపోతూ వస్తున్నాయి. సో ఐవీఎఫ్ ట్రీట్మెంట్‌లు తీసుకునేటప్పుడు ఎటువంటి హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటారు? సో అవి మహిళల బాడీలోని ఆ ఈస్ట్రోజన్ స్థాయిని ఎంతవరకు పెంచుతాయి? సో ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ అప్పుడు ఈస్ట్రోజన్ స్టిమ్యులేషన్ ఇంజెక్షన్స్ ఇస్తారు. దానివల్ల హ్మ్. ఈస్ట్రోజన్ లెవెల్స్ చాలా అంటే నార్మల్ కంటే కూడా మల్టిపుల్ టైమ్స్ పెరుగుతుందన్నమాట. హ్మ్. ఓకే. సో దీనివల్ల థియరిటికల్‌గా యెస్ డెఫినెట్‌గా హార్మోన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అండ్ కొన్ని రకాల క్యాన్సర్స్‌లో ఎస్పెషల్లీ గైనకాలజికల్ క్యాన్సర్స్ లైక్ బ్రెస్ట్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, ఎండోమెట్రియల్ క్యాన్సర్ వీటికి హార్మోనల్ ఇన్‌ఫ్లుయెన్స్ వల్ల వచ్చే రిస్క్ థియరిటికల్‌గా ఎక్కువ ఉంటుంది. ఓకే. అందుకనే ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్‌లో ఈ క్యాన్సర్ రిస్క్ ఎక్కువ ఉంటుంది అనుకుంటారు. హ్మ్. సో కాకపోతే ప్రపంచవ్యాప్తంగా మల్టిపుల్ లార్జ్ స్టడీస్ జరిగాయి. అంటే మల్టిపుల్ నంబర్ ఆఫ్ సెంటర్స్‌లో డిఫరెంట్ సెంటర్స్‌లో లార్జ్ స్టడీస్ జరిగాయి. దేంట్లో కూడా క్లియర్ కట్‌గా ఈ ట్రీట్మెంట్స్ వల్లనే క్యాన్సర్ వస్తుంది అని ఎక్కడ ప్రూవ్ కాలేదు.